అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణకు సంబంధించి సప్లిమెంటరీకి సంబంధించి డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి సంబంధించి కూడా మనకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలను ఇచ్చినాడు. తెలంగాణ ఇంటర్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు 25వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు అవకాశం అనేది కల్పించడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు అనేవి మే 24 నుంచి ప్రారంభమవుతాయనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి సప్లిమెంటరీ వాళ్ళు కూడా ఫీజు అనేది కట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 25న ఏపీఆర్జేసీ డీసీ సెట్ అని ఇచ్చినాడు. అదే రోజున గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి ఏపీఆర్ఎస్ క్యాట్ అని ఇచ్చినాడు. ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మనకు తెలియజేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఈ ఎగ్జామ్స్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మనకు 50 గురుకుల పాఠశాలలు అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు 25వ తేదీ జరుగుతుంది. అదేవిధంగా ఏపీఆర్ఎస్ 32,666 మంది అప్లై చేసుకోవడం అనేది జరిగింది. 145 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 10 జూనియర్ కాలేజీలు అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక డిగ్రీ కాలేజీ కూడా ఉంది. జూనియర్ కాలేజీకి సంబంధించి మొత్తం 56,949 మంది అప్లై చేసుకోవడం అనేది జరిగింది. దీనికోసం 254 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా డిగ్రీకి మాత్రం అప్లై చేసిన వాళ్ళు 1,209 మంది అప్లై చేయడం అనేది జరిగింది. విద్యార్థుల వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కు మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. 25వ తేదీ అంటే రేపు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అప్లై చేసింటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోకుండా డౌన్లోడ్ చేసుకోండి. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.